ఒక చిన్నారి. పేరు విడిత. వయస్సు 9. తల్లిదండ్రులు ఇద్దరూ చిన్నప్పుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. చిన్నతనంలోనే అనాథాశ్రమంలో పెరిగింది. జీవితం అన్ని తిట్లు, బాధలు, ఆకలి. ఒకసారి ఆశ్రమం వారు విజయదశమి ఉత్సవానికి అమ్మాయిలందరినీ గుడికి తీసుకెళ్తారు. విడిత మొదటిసారి దుర్గమ్మ విగ్రహాన్ని చూడటం అదే. కన్నుల్లో నీళ్లు వచ్చావి. అమ్మతో ఒక మాటే అన్నది, అమ్మ, నాకు అమ్మలేదు, నాన్నలేడు, ఒక్కసారి ఎలా ఉంటారు చూపించు తల్లి. అప్పుడు అమ్మవారే అమ్మ నాన్నలా కనిపించారు. ఆ అమ్మాయి పక్క వాళ్లకి చెప్పింది, అమ్మవారు నన్ను చూశారు, నిజంగా చూశారు, నా దగ్గరికి వచ్చారు కూడా అని చెప్పింది. అందరూ నవ్వారు. కాని ఆ రాత్రి విడిత మాత్రం ఒంటరిగా గుడిలోనే పడుకుంది. ఆ తెల్లవారితే ఆశ్రమం వాళ్లకు ఒక దానవంతురాలు కాల్ చేసింది. నిన్న దేవాలయంలో ఓ అమ్మాయి కనిపించింది. చాలా నిర్మలమైన చూపు, అసలు శోభించిపోయింది. ఆమెను దత్తత తీసుకోవాలనిపించింది. దయచేసి ఆ అమ్మాయి వివరాలు ఇవ్వండి. ఆ అమ్మాయే విడిత. ఆమెకు కొత్త తల్లిదండ్రులు వచ్చారు. విద్య, ప్రేమ, గౌరవం అన్నీ దొరికాయి. ఆ అమ్మాకి నిజమైన అమ్మ నాన్న దొరికినరు. ప్రతి ఏడాది విజయదశమికి ఆ అమ్మాయి దుర్గమ్మ గుడికి వంచి అమ్మవారితో మాట్లాడుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి.